హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీ రెసిపీ అండ్ చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మామిడికాయతో ఏదో ఒక రెసిపీ అనేది చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇలా మామిడికాయ వేసి పచ్చి కొబ్బరి పచ్చడి ట్రై చేసి చూడండి. ప్రతి ఇయర్ సమ్మర్లో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అన్నది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని నూనె అన్నది అస్సలు వేయకుండా వీటిని మనం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలన్నా వేసుకొని చేసుకోవచ్చండి. లేదంటే కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకున్న టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు మనం ఏవైతే వేసుకున్నామో అవి కంప్లీట్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఎండుమిరపకాయలు పల్లీలు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 చిన్నులపాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా దీంట్లో సాల్ట్ వేసుకొని దీన్ని మనం కోర్స్గా మిక్సీ వేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, అలానే మరీ బరకగా కాదండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అప్పుడే కొట్టుకున్న ఫ్రెష్ కొబ్బరికాయ సగం ముక్క అండి. మీరు కావాలనుకుంటే కొబ్బరి వెనకాల నల్ల భాగం అనేది తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అలానే వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంతైతే కొబ్బరి తీసుకున్నారో దాంట్లో ఎగ్జాక్ట్లీ సగం మనం దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న పుల్లటి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని ఒక 2-3 సార్లు పర్ల్స్ తిప్పితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు అన్నవి వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, అది పల్చగా ఉంటాయి, పచ్చడి అస్సలు బాగోదు. ఇలా 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి పచ్చడి అన్నది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీంట్లో చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. కాబట్టి ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 సార్లు పర్సిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్నాక దీన్ని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె అన్నది బాగా కాగిన తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చండి. అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇలా కరివేపాకు వేసుకొని మనం వేసుకున్న తాలింపు కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉంటుందో అది దీంట్లో కలుపుకోవాలనండి. అంతే, వేడివేడిగా మీరు అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే అస్సలు వదిలిపెట్టరనమాట. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ బాక్స్లో వేయటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.